కూటమి ప్రభుత్వం. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు చెప్పుకోవడానికి ఉన్నాయి. గ్రామ సచివాలయం కానీ, స్కూళ్ళు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పుకోవడానికి రెడీ ఉంది. ఏమైనా కూటమి ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమైనా ఉందా చెప్పమానంటే? ఈ ప్రభుత్వం ఏం చేసిందో మనకి లేదు. జగన్మోహన్ రెడ్డి న్యాయంగా రోజు ఏం చెప్పాడు? నేను మంచి చేస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే వద్దు అన్న గుండె ధైర్యం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చెప్పగలరా? వాళ్ళ జీవితంలో చెప్పగలరా? చెప్పలేరు. కూటమి ప్రభుత్వం అంతా ఈ జగన్ చేసిన మంచి పనులు దాన్ని కనుమాపడం తప్ప ఏమి లేదు. ఇలా చెడు ప్రచారాలు. జగన్మోహన్ రెడ్డి ఒక గ్రామ సచివాలయం, ఒక స్కూలు, ఒక మెడికల్ కాలేజీలు ప్రతిదీ కూడా అమ్మఒడి కానీ తల్లి ప్రతిదీ కూడా చేసిన ఆయన చేసిన పనులే తప్ప ఈరోజు అంటే వీళ్ళు ఏమన్నా కొత్తగా ఏమైనా చేయగలిగినారా? లేదు. మొన్న కేంద్రం 3 లక్షల కోట్లు ఇచ్చింది. ఆ డబ్బు ఏమైంది? అసలు ఈ రాష్ట్రానికి ఏం పెట్టారు? ఒక్క లెక్క చెప్పలేరు. కనీసం ఏమి చేయలేదు. వాళ్ళు చెప్పమాను జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని నిరూపించమాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేసింది, అసలు ఈ గ్రామంలో ఏం చేసింది, వాళ్ళు చేసిన పనులు ఏంటి చూపించమను. మార్పు ఏముంది చెప్పమను. మందు రేట్లు తగ్గించేస్తాం. ఏం తగ్గించారు? ఏమి తగ్గించలేదు. 10 రూపాయలు తగ్గించారు, 20 రూపాయలు పెంచారు. 300 రూపాయలు కరెంట్ బిల్లు ఉంటే ఇవాళ 600 రూపాయలు. ఎంత నాశనం చేస్తున్నారు ప్రజల్ని. ప్రజలు మాపు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అన్నంతకి వాళ్ళు సరిపోరండి. ఇలా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కలపడానికి రైట్ ఏముంది? ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి కష్టపడితే అది అంతా చేయనని చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైవేట్లో కలిపినని చూస్తారా? వీళ్ళ స్వార్థం కోసం ప్రజలు పాడు చేస్తారా? ఎవరు జనానికి మంచి చేయడం కోసమే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తారు. జనానికి మంచి అంటే ప్రభుత్వం ఉండాలి, ప్రైవేట్ హాస్పిటల్ ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి తప్ప వీళ్ళు సొంతంగా ప్రైవేట్ చేస్తే అది సొంత ప్రజలకు న్యాయం చేసినట్టు అంతా నాశనం చేయడానికి, ప్రజలు పాడు చేయడానికి ఏం డబ్బులు లేవండి. 3 లక్షల కోట్లు ఇచ్చారు. మన తర్వాత 15,000 కోట్లు ఇచ్చారండి కేంద్రం. ఏం చేస్తారు వాళ్ళు? మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రతి రూపాయి కూడా కరెక్ట్గా జనాలకి పంచాడు. ప్రభుత్వానికి ప్రతి నాదారు ప్రధాని కూడా పంచాడు డబ్బు. ఎలాగా అమ్మఒడి పిల్లలకి బుక్స్ కానీ, ఆ షూ కానీ అన్నీ ప్రతిదీ పంచాడు. ఇక్కడ ఏం లేదండి. అసలు పిల్లలు చదువుతున్నారండి. గవర్నమెంట్ స్కూలే. మాకు అమ్మఒడి పడది. ఇవాళ పిల్లలకి ఇంతకు ముందు జగన్ లేకముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి? అంతా పాడైపోయిందండి. అసలు ఏం లేదు. మొక్కలు అయిపోయి నుంచొని ఎక్కడో పిల్లలు మాలు కూర్చున్నారు. ఇలా టైల్స్ వేసి ప్రతి గ్రాండెడ్ ఏం చేయడండి. ప్రతి ఒకళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు అలాగ బలలు వేశాడు, సైలు వేశారు. శుభ్రంగా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. చదువు కానీ, మెడికల్ కానీ ప్రతిదీ ప్రజలకు ఏమి కావాలో అన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు చంద్రబాబు గారు 3 సార్లు చేశారు ముఖ్యమంత్రిగా. ఎప్పుడన్నా ఇట్లా చేశాడు? ఓకే నేను మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తాను. ఆయన ఇది చేశాను, పలానా గ్రామంలో ఈయన పిల్లలకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ, గ్రామానికి కానీ ఇది చేశాను, ఇది నా పని అని చెప్పమానండి. మేము అతనికే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన చేయడానికి ఏమీ లేదండి. డబ్బులు వస్తే అలా పనిచేసి పేదోళ్ళలాగా చేయడం ఏమి యూజ్ లేదండి ఆయన దగ్గర. ఉండినా ఉంటే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లోని ఈరోజు జగన్మోహన్ వచ్చిన తర్వాత మంచి అన్ని వైద్యాలు కరెక్ట్గా చెప్తున్నా. మెడిసిన్ మంచి క్వాలిటీ మెడిసిన్ వచ్చింది. ఎడ్యుకేషన్ చదువు వచ్చింది. సూపర్ అంతా.